అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అమ్మటి మురళీకృష్ణ గారు రేపు చెలో మామిళ్ళపల్లి ప్రోగ్రాం ఉంది, అందరూ అటెండ్ అవ్వండి అని చెప్తా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం చెప్తా ఉన్నామంటే, ఈ పొన్నూరు తాత్కాలిక వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చెలో తాడేపల్లి పెడితే చాలా బాగుండేది. ఎందుకంటే మీ నాయకుడు రేపు ఎలక్షన్ టయానికి ఎక్కడోళ్ళని అక్కడోళ్ళని ఇక్కడ మారుస్తూ ఉంటాడు. నన్ను మార్చమాకండి మహాప్రభు, నన్ను పొన్నూరు శాశ్వత సమన్వయకర్తగా ఉంచండి, తాత్కాలిక సమన్వయకర్తగా కాకుండా అని చెప్పేసి చెలో తాడేపల్లి పెడితే బాగుండేదేమోనని నా ఉద్దేశం. ఇక మామిళ్ళపల్లి రైతుల విషయానికి వస్తే, వాళ్ళే ఒక వీడియో వదులుతారు. అది సోదా త్రివేణికి సంబంధించిన గూడౌన్ అని ఒక అతను చెప్తాడు. వాళ్ళే ఒక వీడియో వదిలి సోదా జ్యోతిదని ఒక అతను చెప్తాడు. ఇంకో అతను మాకు నెలకి బస్తాకు 5 రూపాయలు ఇచ్చి మా గూడౌన్లోనే ఉంచుతున్నారు, ఇది మా గూడౌన్ అని ఇంకో చెప్తారు. ఏది నిజం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిజం ఏంటంటే, ఏదైతే వైఎస్ఆర్సీపీ తాత్కాలిక సమన్వయకర్త అమ్మటి మురళి ఉన్నాడో, ఈయన పెద్ద దళారీగా ఏర్పడి అక్కడ చిన్న చిన్న దళారులను పెట్టి తక్కువ రేటుకి మొక్కజొన్నను కొనుగోలు చేయించి ఆ గూడౌన్లో దాచిపెట్టాడు, రైతులను మోసం చేస్తున్నాడు, రైతుల ద్రోహి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా అతను చెప్తా ఉన్నాడు, అక్కడ రైతుల మీద దాడి చేశారని చెప్తా ఉన్నాడు. అక్కడ నిజ నిర్ధారణ కమిటీ లాగా వెళ్ళి నీవు రైతులకు చేసే ద్రోహాన్ని ప్రజలకి, ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి బట్టబయలు చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఇంకా ఈయన మురళీకృష్ణ ఏం చెప్తున్నాడంటే, వాళ్ళగారులో వైఎస్ఆర్సీపీ జెండాలను తీసుకెళ్ళి మా గూడెంలో వేశారు అంటున్నాడు. తెలుగుదేశం కార్యకర్త ఏడం చేత్తో కూడా మీ వైఎస్ఆర్సీపీ జెండాను పట్టుకోవడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. నీవు రైతుల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అక్రమం చేసావని మేము చెప్తా ఉన్నాం, దానికి సమాధానం చెప్పు. అంతేగాని ఈ విషయాలు మాట్లాడకుండా, అది చల్లలేక మాట్లాడలేక చేసిన తప్పు బయటపడుతుందని చెప్పేసి కుటుంబాలని మళ్ళీ ఈ వ్యవహారాల్లోకి లాక్కొస్తావు. లేదంటే కులాన్ని తీసుకొచ్చి ఈ వ్యవహారంలోకి లాక్కొస్తావు. ఇవాళ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో మాకు అర్థమైంది ఏంటంటే, నీకు మీ పార్టీకి, మీ పార్టీ అధినాయకుడికి మొక్కజొన్న రైతుల మీద ప్రేమ కన్నా కూడా సంఘం డైరీ అంటే ఒక భయం ఏర్పడిపోయింది మీకు. ఏమంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు చీజ్ ద సంఘం డైరీయా? నీ అధినాయకుడి వల్లే ఏమీ కాలేక అన్నీ కొని తాడేపల్లిలో కూర్చున్నాడు. నువ్వెంత ధూళిపాల నరేంద్ర కుమార్ గారి రాజకీయం కింద నువ్వు జుజూబి 6 సార్లు గెలిచిన నాయకుడు, 7 సార్లు పోటీ చేశాడు. నీలాంటి చిన్న చిన్న చేపలను ఎంతోమందిని చూసుంటాడు. కాబట్టి నువ్వు ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో నువ్వు చేసే డ్రామాలు, నువ్వు చేసే నాటకాలు ఇక్కడ చెల్లవు. నీవు రైతులకు మోసం చేశావు. రైతుల దగ్గర తక్కువ ధరకి
మొక్కజొన్న కొని దాచిపెట్టావు. అది మీ రైతులే, మామిడిపల్లి రైతులే తెలియజేశారు, లేకపోతే మాకెట్లా తెలిసింది? కాబట్టి రాజకీయంలాగా చేయి. కులాలను అడ్డం పెట్టుకొని కుటుంబాలను మధ్యలోకి తీసుకొచ్చి ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయొద్దు. నీవు అక్కడ గూడెంలో మొక్కజొన్న దాచిపెట్టింది నిజం. నువ్వు ఒక పెద్ద దళారీలాగా అక్కడ రైతులను మోసం చేస్తూ వారి పొట్ట కొడతా ఉన్నావు. రైతుల్ని అన్యాయం చేస్తే నీకేం వస్తుందా? కాబట్టి ఈ చెలో మామిడిపల్లి అనేదంతా ఒక భూత కల్పన. అక్కడ ఎవరికి ఏమి అన్యాయం జరగలేదు, చట్ట ప్రకారం అన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి అంబటి మురళి గారు ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకొని, నువ్వేదో జగన్ గారి దగ్గర మార్కులు కొట్టేయాలని, పెద్ద నాయకుడి మీద పోటీకి వెళ్ళానని ఎర్రవేయవద్దు. నీ పోటీ ఏందో 2024లో 32,000 ఓట్లతో ఓడిపోయినప్పుడే నీ సత్తా ఏందో తెలిసింది. కాబట్టి ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని రైతులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.